అందరికీ నమస్తే అండి. ఈ వీడియో అందరూ కొంచెం కాస్త మైండ్ పెట్టి ఆలోచించి చూడండి. అన్ని పార్టీల వాళ్ళు కూడా. ఇది విషయం అసలు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు వస్తున్న బెదిరింపులు, నాకు వస్తున్న కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు, దాంతోపాటు జనరలైజ్ చేసి నేను ఒక విషయం చెప్తా. సాధారణ అంశాన్ని. నాకు పొద్దున్న ఒక మెసేజ్ వచ్చింది. పక్కన మీకు స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. అరే బ్రోకర్ నాయాల, నువ్వు జర్నలిస్ట్ వెంటరా, బ్రోకర్ నాయాల, నువ్వు నీ పువ్వులో వీడియోస్ మీకు పోయే కాలం వస్తుందిరా, ఇలానే బ్రోకర్ జర్నలిజం చేయి, ఫ్యూచర్లో అనుభవించేది రెడీగా ఉండి అది ఇదని పెట్టాడు ఎవరో. నెంబర్ నాన్ లోకల్ నెంబర్. నేను వెంటనే కాల్ చేశాను. కొంచెం ఆ టైంలో పీస్ఫుల్గా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. వెంటనే ఈ నెంబర్ నుంచే కాల్ చేశాను. లిఫ్ట్ చేయలే. మళ్ళీ కాల్ చేశాను, ఆన్సర్ చేయలే. సరే ఆన్సర్ చేయలేదు కదా అని చెప్పి నేను రిప్లై పెట్టాను. బ్రదర్, ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది. నీకు నచ్చకపోతే చూడడం మానేయండి బ్రదర్. ఎప్పుడో ఫ్యూచర్లో ఏదో చేస్తామని ఇప్పటి నుంచి బెదిరించడం ఎందుకు అని నేను రిప్లై పెట్టాను. చాలా పద్ధతిగానే పెట్టాను. అతను అంత అలా మాట్లాడినా సరే. సో అలాగే కొన్ని కామెంట్లు కూడా మీరు పక్కన చూడొచ్చు. నిన్ను 2027లో చేసేస్తాం, నిన్ను ఫ్యూచర్లో లేపేస్తాం, నిన్ను అలా చేస్తాం, ఇలా చేస్తాం. సో నా డౌట్ ఏంటంటే, మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. వైసీపీకి వ్యతిరేకంగా పనిగొట్టుకుని నేను మాట్లాడట్లా, ప్రజాభిప్రాయాన్నే నేను మాట్లాడుతున్నా. అవునా? వైసీపీ వాళ్ళు వ్యూ మాట్లాడినందుకు నన్ను లేపేస్తారా? ఇక్కడ నేను మీ పార్టీకి సపోర్ట్ చేయాలని రూల్ లేదు. సో నాకు నచ్చినట్టు నేను ఉంటా. నేను టీడీపీకి సపోర్ట్ చేస్తే చేస్తా, లేదా వాళ్ళని తిడతా. వైసీపీకి సపోర్ట్ చేస్తే చేస్తా, లేదా వాళ్ళని తిడతా. తిట్టడం మీన్స్ అకారణంగా అసభ్య పదజాలం వాడను. అకారణంగా కాదు, అసలు ఎప్పుడూ అసభ్య పదజాలం వాడను. నా కామెంట్స్, నా వీడియోలు ఎప్పుడు చూడండి, ఎక్కడ నేను మాట తోలను, ఒక్క సింగులర్ వర్డ్ కూడా వాడను. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైసీపీలో ఉన్న ఏ నాయకుడిని కానీ నేను సింగులర్ వర్డ్ వాడను. గౌరవభావంతోనే గారు అనే సంబోధిస్తాను. అలాగే కావాలని టార్గెట్ చేసేది ఉండదు. పని లేకుండా పని కొట్టుకొని మరి అకారణంగా టార్గెట్ చేసేదైతే ఉండదు. సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే నేను పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేస్తాను. అంటే ఇవన్నీ నేను చెప్పడం అనవసరం, మీకు తెలుసు. నా వీడియోస్ రెగ్యులర్గా చూసి అందరికీ తెలుసు. ఇంకా ఎంత చెప్పి నేను ఇసిగిపోవాలి తప్ప, ఇక్కడ నేను ఫైనల్గా ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాను అందరికీ. నేను ఎవరికి శత్రువు కాదు, ఎవరికి మిత్రుని కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూడా ఉతికారేస్తున్న వీడియోలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు కూడా నన్ను శత్రువుగా చూసి, వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేసి, వాళ్ళు కూడా కేసులు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో నన్ను వైసీపీ వాళ్ళు ఏమీ శత్రువుగా చూడొద్దు. ఎందుకంటే నేను పదే చెప్పనులే కానీ, సరే పక్కన పెట్టేస్తే మీకు నేను ఒకటే చెప్తా. నిజంగా మీరు అనుకున్నట్టు, మీరు ఎప్పుడో ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే నన్ను వేసేస్తానంటున్నారు కదా. మీరు అనుకున్నట్టు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ సాయి గారు ఫేవర్ టు వైసీపీ, యాంటీ టీడీపీ కదా, ఉన్నదన్నట్టు మాట్లాడేసుకున్నాం. జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు యాంటీ టీడీపీ, ఎంతో కొంత ఫేవర్ ప్రో వైసీపీ. అలాగే ఏపీ ప్రైడ్ అని జర్నలిస్ట్ రామ్నాథ్ గారు యాంటీ టీడీపీ, ఎంతో కొంత ప్రో వైసీపీ. అండ్ ఇంకా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యక్తిగత అభీష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళందరూ, నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా యాంటీ టీడీపీ. ఈ మధ్య కొత్తగా తెలంగాణ నుంచి ఒక ఆయన వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి దత్తత, వైసీపీ వాళ్ళు దత్తత తీసుకున్నారేమో, జర్నలిస్ట్ శంకర్ అని కుర్రాడు. ఆయన పచ్చిగా యాంటీ టీడీపీ. ఇంకా నేను ఇప్పుడు చెప్పిన వైఎన్ఆర్ గారో, లేకపోతే జర్నలిస్ట్ సాయి గారో, లేదంటే వీళ్ళందరూ కూడా ఎంతో కొంత వైసీపీ తప్పులను కూడా చెప్తారు, టీడీపీ చేసే మంచిని అప్పుడప్పుడైనా చెప్తారు. కానీ ఈ శంకర్ అనే కుర్రాడైతే ఫక్తు వైసీపీ ప్రో అనమాట, ఫక్తు టీడీపీ యాంటీగా ఉన్నాడు. సరే అతని ఇష్టం అయింది. మేబీ అతను ఏ పర్పస్ తీసుకొచ్చారో, అతనే వచ్చాడో, అతను ఓకే. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, వాళ్ళందరిది కూడా భావ వ్యక్తీకరణ. వాళ్ళు ఎవరు కూడా అసభ్య పదజాలం వాడట్లేదు టీడీపీ మీద. టీడీపీ వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయట్లేదు. సో నిజంగా వైసీపీ వాళ్ళు నన్ను ఫ్యూచర్లోనే మేము అధికారంలోకి వస్తే నిన్ను వేసేస్తాం, నిన్ను లేపేస్తాం అంటున్నారే, అలా టీడీపీ వాళ్ళు అనుకుంటే యాంటీ టీడీపీ వీడియోస్ చేస్తున్న వీళ్ళని టీడీపీ వాళ్ళు ఏం చేయాలండి? ఒకసారి ఆలోచించండి. సో యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టుల్లో ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది.
వైసీపీ భావజాలం నచ్చేవాళ్ళు వైసీపీకి చేస్తారు, టీడీపీ భావజాలం నచ్చేవాళ్ళు టీడీపీకి చేస్తారు. రెండు భావజాలం నచ్చని వాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు మూడ్ని బట్టి వీడియోలు చేస్తారు నాలాంటి వాళ్ళు. సో నాకు రెండు పార్టీల భావజాలాలు నచ్చవు. నచ్చినప్పుడు ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపు నేను ఉంటా. సో ప్రజలు 2024 ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి కూడా టీడీపీ వైపు ఉన్నారు. 2 ఏళ్ల ముందు నుంచి ఎందుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఈవీఎంల వల్ల ఓడిపోయాం కదా అనే ఒక మూర్ఖపు ఐడియాలజీలో ఉండిపోవచ్చు. ఎన్నికలకు 1 ఇయర్ ముందు జరిగింది, 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. అప్పుడే తేరుకోవాల్సింది, అప్పుడే అప్రమత్తం అవ్వాల్సింది. నాలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు వైసీపీ పరిస్థితి బాగలేదు, గ్రౌండ్లో పరిస్థితి బాగలేదు, వ్యతిరేకత ఉంది అని. అప్పుడే రియలైజ్ అవ్వాల్సింది. అస్సలు రియలైజ్ అవ్వలేదు. మదం ఎక్కి కొట్టుకున్నారు. చివరకు 11కు పడిపోయారు. అలా పడిపోయినందుకు ఎందుకు పడిపోయామా అని తెలుసుకోకుండా, తప్పులేమిటి అని నేర్చుకోకుండా ఈవీఎంల వల్ల ఓడిపోయాము అనే ఒక మూఢ అంద వాదనని తెర మీదకి తీసుకొచ్చి బెదిరింపులు మొదలుపెట్టారు. అరే 2027లో, 2028లో, 2029లో ఏదో చేస్తామని చెప్పి ఇప్పటి నుంచి బెదిరిస్తే దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు. అంత మూర్ఖులేంటి మీరు? అంత మూర్ఖత్వం ఎందుకు మీకు? వదిలేయండి. సరే, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా నేను మీకు శత్రువు అని మీరు భావిస్తే నన్ను ఏం చేస్తారో చేసుకోండి. మహా అయితే కేసులు పెడతారు అంతే కదా, మహా అయితే లేదా చంపేస్తారు అంతే కదా. మీరు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. మరణమేదే ఎవరికైనా, ఏదైనా కామన్ అంతేనా? అంటే క్షణకాలంలో జరిగిపోద్ది. మరణం అనేది క్షణకాలంలో జరిగిపోద్ది. దాన్ని చూస్తూ ఎవరూ భయపడరు ఎప్పుడూ కూడా. సో మీరు అధికారంలోకి వచ్చాక వేసేస్తే వేసేయండి, దాని గురించి భయపడను. పోనీ కేసులు పెడతామంటారా? పెట్టుకోండి, దాని గురించి కూడా భయపడను. అయితే నా మీద కేసులు పెట్టే అవకాశం నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే, ఒకటి, నేను చట్టాన్ని ఉల్లంఘించి ఏ వీడియో కూడా చేయను. దట్ మీన్స్ నేను అసభ్య పదజాలం వాడను ఎప్పుడూ కూడా. నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. నేను ఎప్పుడూ కూడా చట్టబద్ధమైన అంశాలను మాట్లాడతాను తప్ప చట్టానికి సంబంధం లేని అంశాలను పేర్లు లేకుండా ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తాను. అంటే నా లీగల్ యాక్షన్స్ నేను జాగ్రత్తగా చూసుకుంటా, నా లీగాలిటీని నేను జాగ్రత్తగా చూసుకుంటా. కాబట్టి నేను చట్టానికి దొరకను. నా మీద కేసు పెడదామన్నా సరే ఏదో మరీ పిచ్చి కేసు, తప్పుడు కేసు, పనికిమాలిన కేసులు పెడితే పెట్టాలి తప్ప అంతకుమించి ఏం కాదు. అవి కోర్టుల్లో నిలబడవు కూడా. సో ఇక్కడ నేను ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నా, ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. నేను పనిగొట్టుకొని వైసీపీని వ్యతిరేకించాల్సిన అవసరం నాకు లేదు. వైసీపీలో చాలామందితో నాకు మంచి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. నా వ్యక్తిగత ఫ్రెండ్షిప్ నాకు నేను రోజుకి 10 మందితో మాట్లాడితే అందులో టీడీపీ వాళ్ళు ఒక 3-4 ఉంటే వైసీపీ వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటారు. ఒక పచ్చి నిజం ఏంటంటే, మీ పార్టీలో పెద్ద హయ్యర్ లెవెల్ మీరు ఎన్ని రోజుల్లో కలవగలరో తెలియదుగా, నేను అనుకుంటే 2 రోజుల్లో కలవగలను. 2 రోజుల్లో నేను కలవగలను. అంటే నాకు అంత స్ట్రక్చర్ అంత ఉంది, పరిచయాలు ఉన్నాయి. ఈవెన్ టీడీపీలో కూడా అదే స్థాయి పరిచయాలు ఉన్నాయి. సో నా పరిచయాలను ఎందుకు పరిచయాలు వచ్చాయంటే, నేను ఈనాడులో ఒక 3 జిల్లాల్లో పనిచేసినప్పుడు, అన్ని పార్టీల వాళ్ళతో కూడా కొంచెం సమానంగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి. కాబట్టి మీరు అనుకుంటారు ఈనాడంటే రామోజీరావు, ఈనాడంటే కమ్మ మీడియా అని. సాక్షి వాళ్ళతో టీడీపీ వాళ్ళు మాట్లాడతారు తెలుసా, సాక్షి రిపోర్టర్లతో టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. అప్పుడులో మాట్లాడేవారు, ఇప్పటికీ మాట్లాడతారు. అలాగే ఏబిఎన్ వాళ్ళతో వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, ఈనాడుతో వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. కానీ మీడియా ముందుకు వచ్చి, ప్రెస్ మీట్ ముందుకు వచ్చి తిడతారు సుమి, కానీ ఇంటర్నల్గా మాట్లాడతారు. అలా జర్నలిస్టులతో ఇంటర్నల్గా నాయకులు అనేవాళ్ళు మాట్లాడతారు. విజయసాయిరెడ్డి గారు మహాన్యూస్ వంశీని ప్రెస్ మీట్లో తిడతారు, కానీ లోపాయికారిగా ఇద్దరు కలుస్తారు. ఆ విషయం ఎంతమందికి తెలుసు? ఒకప్పుడు జరిగేది. అంటే నేను ఇప్పుడు జరుగుతుందని నేను చెప్పను. ఒకప్పుడు విజయసాయిరెడ్డి గారు మహాన్యూస్ వంశీ గారు తిట్టుకునేవాళ్ళు, కానీ రాత్రి అయితే ఇద్దరు డిన్నర్కి కలిసేవాళ్ళు. జరిగింది నా కళ్ళెదురుగా 2021, 2022లో జరిగింది. ఆ తర్వాత ఒకసారి విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మహాన్యూస్ వంశీ గారిని విపరీతంగా తిట్టారు. మహాన్యూస్ వంశీ గారు ఎనాలిసిస్ చేశారు విజయసాయిరెడ్డి గారికి వ్యతిరేకంగా. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నాయకులకి జర్నలిస్టులకి రిలేషన్స్ అలా ఉంటాయి. మీడియా ముందు, పబ్లిక్ ముందు ఒకలా ఉంటాయి, లోపాయికారిగా మరోలా ఉంటాయి. అలాగే నాకు కూడా నేను చెప్పేది ఒకటి ఉంటుంది, లోపాయికారిగా కొన్ని రిలేషన్స్, అన్ని పార్టీలతో కూడా రిలేషన్స్ అలా ఉంటాయి. సో నాకున్న కంటెంటు, నాకున్న స్ట్రేచర్, నాకున్న స్టేటస్, నాకున్న బలం, అదంతా కూడా నేను ఏదో ఒక పార్టీకి ఉపయోగపడాలనో, ఏదో ఒక పార్టీని శత్రువుగా చూడాలనో నేను చెయ్యను, చూడను. మీరు దయచేసి ఇంకోసారి పిచ్చి పిచ్చి బెదిరింపులై చేయొద్దు. అనవసరం, మీకు టైం వేస్ట్. మీ పార్టీ అధికారంలోకి వచ్చాక వేసేయండి, మీ ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళను.
నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటా. నా ఇల్లు అంటే నేను ఎక్కడికి వెళ్ళను. ప్లస్ నేను పబ్లిక్లో కూడా చాలా ప్రశాంతంగా తిరుగుతా. నేను ఏదో దాగుడు మూతలు దాక్కొని కూడా ఉన్నాను. చాలా లో ప్రొఫైల్ తెలుసా. ఒక్కడనే వెళ్తుంటా. డ్రైవర్ కూడా నాకు ఉంటుంది. నేను ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటా. సో నేను సింగిల్గానే దొరుకుతా, సింగిల్గానే ఉంటా. ఏం చేస్తానన్నా చేసుకోవచ్చు. కాబట్టి ఉత్తుత్తి బెదిరింపులు అది చేస్తాం ఇది చేస్తాం అనే మెసేజ్లు వద్దు. ఒకవేళ ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే నేను ఫోన్ చేస్తే మాట్లాడే ధైర్యం ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.